కురుక్షేత్రం మొదటి రోజు యుద్ధం మొదలవుతుంది అనుకునే సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్యము, అర్జునుడు దేవదత్తము అనేటి శంఖాల్ని పూరించారు. వాటి శబ్దాలకి పాండవ సైన్యం మొత్తం ఎంతో ఉత్సాహం పొందింది. కానీ కౌరవ సైన్యం మీద మాత్రం నెత్తుటి వర్షం కురిసింది. ఈ అపశకునాన్ని గమనించిన భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యులు ఏ అనుమానం లేదు, పాండవులే ఈ యుద్ధంలో గెలుస్తారు అని అనుకున్నారు. ధర్మరాజు ఎదురుగా ఉన్న సైన్యాన్ని మొత్తం ఒకసారి చూశాడు. తను ధరించిన కవచాన్ని, ఆయుధాలని రథంలో పెట్టేసి పాదచారి అయి రెండు చేతులతో నమస్కారం చేస్తూ కౌరవ సైన్యం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పాండవులందరూ ఆశ్చర్యపోయారు. భీముడు, ధర్మరాజు ఎవరికి భయపడి ఇలా వెళ్తున్నాడు అన్నాడు. నకులుడు, శత్రువులు మనల్ని చూసి భయపడే విధంగా శౌర్యంతో ఉండాల్సిన రాజు శత్రువులకు భయపడినట్టు ఎందుకు ఇలా వెళ్తున్నాడు అన్నాడు. సహదేవుడు, ఉత్సాహంతో పనిచేయాల్సిన రాజు అందరికీ నిరుత్సాహం కలిగేలా ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నాడు. శ్రీకృష్ణుడు వాళ్ళందరి వైపు చూసి నాకు అర్థమైంది అని ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని గ్రహించాడు. కృష్ణుడు మాట్లాడుతూ, పెద్దలైన భీష్మ, ద్రోణ, కృప, శల్యాది వీరుల యొక్క ఆశీర్వాదం పొందడం కోసం ధర్మరాజు ఇలా వెళ్తున్నాడు. వారి ఆశీర్వాదం లేకుండా ఈ యుద్ధం గెలవలేము అనేది ధర్మరాజు యొక్క ఉద్దేశం. ధర్మరాజు నడుచుకుంటూ నేరుగా పితామహుడైన భీష్ముడి దగ్గరికి వెళ్లి ఆశీర్వదించమని అడగగా, భీష్ముడు, ధర్మరాజా, నువ్వు కనుక ఇలా వచ్చి ఉండకపోతే ఖచ్చితంగా నిన్ను శపించేవాడిని. మంచి పని చేశావు అని ఆశీర్వదించి నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు. ధర్మరాజు వెంటనే, నిన్ను ఎలా గెలవాలి పితామహ అని అడుగుతాడు. దేవతలు కూడా నన్ను గెలవలేరు, కానీ ఒక్క మార్గం ఉంది. నన్ను బంధుత్వం వల్ల మనసు కరిగేటట్టు చేసి బాధ పెట్టి నేను ఆయుధాన్ని వదిలేసిన సమయంలో మాత్రం నన్ను చంపగలరు. ఆయుధం నా చేతిలో ఉన్నంత సేపు దేవతలు కూడా నన్ను చంపలేరు. ధర్మం కోసం తనని ఎలా చంపాలో తానే చెప్పిన గొప్ప వీరులు పుట్టిన దేశం మన భారతదేశం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి. జై శ్రీరామ్.